ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌస్ ట్యుటోరియల్. ప్రీవియస్ వీడియోలో టెక్స్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ నేర్చుకున్నాం కదా. ఈరోజు హోమ్ ట్యాబ్ ఉన్నటువంటి క్లిప్బోర్డ్ గ్రూపు అండ్ పార్ట్ గ్రూప్ గురించి నేర్చుకుందాము. అయితే ఫస్ట్ ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయడానికి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇట్లా ఆల్ యాప్స్ అన్ని విండోస్ 10లో వస్తుంది, ఆల్ ప్రోగ్రామ్స్ అన్ని విండోస్ 7లో వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆల్ యాప్స్ అన్న ఆల్ ప్రోగ్రామ్స్ అన్న ఒకటే. ఇక్కడ ఆల్ యాప్స్ మీద క్లిక్ చేస్తే మనకు వర్డ్ అంటే డబ్ల్యూ కాబట్టి ఏదైనా ఒక లెటర్ మీద క్లిక్ చేసి అన్ని లెటర్స్ చూపిస్తుంది. ఇక్కడ డబ్ల్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ డబ్ల్యూ మీద ఉన్నట్టు అన్నీ వస్తాయి. ఇక్కడ వర్డ్ లాస్ట్లో ఉంటుంది, వర్డ్ 2016 క్లిక్ చేయగానే మనకు ఎంఎస్ వర్డ్ 2016 ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలని అడుగుతుంది. అప్పుడు మనం బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇది ఎంఎస్ వర్డ్ విండో. తర్వాత ఈ విండోలో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి అన్నీ కూడా మీకు ఇప్పుడు బేసిక్స్ అంతా కూడా ప్రీవియస్ క్లాసెస్లో అయిపోయినాయి. ఈరోజు మనము హోమ్ ట్యాబ్ ఉన్నటువంటి క్లిప్బోర్డ్ గ్రూపు పార్ట్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. అవునా. అయితే ఇక్కడ మనకు టెక్స్ట్ రావాలంటే ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ఈ లాజిక్ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కొడితే ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది డాక్యుమెంట్లోకి. ఇప్పుడు క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫస్ట్ ఏముందంటే కట్, కాపీ, పేస్ట్, ఫార్మాటింగ్ ఆప్షన్స్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. అవునా. కట్, కాపీ, పేస్ట్, ఫార్మాట్ పెయింటర్ అనేటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. కట్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అనే డాటాని పర్మనెంట్గా మూవ్ చేయొచ్చు అనమాట. పర్మనెంట్గా ఒక లొకేషన్ నుంచి వేరొక లొకేషన్కి తీసుకుపోవడానికి కట్ చేయాలా. కాపీ అంటేనేమో అది అక్కడనే ఉంటూ ఒరిజినల్ అక్కడ ఉంటూ డూప్లికేట్ని మనం వేరే చోటుకి తీసుకెళ్ళచ్చు అనమాట. పేస్ట్ అంటే ఈ కట్ చేసినా కాపీ చేసినా వేరే చోట రావాలంటే పేస్ట్ చేయాలా. అంటే కట్ అన్న కాపీ అన్న యూజ్ చేసినామంటే కంపల్సరీ పేస్ట్ యూజ్ చేసి తీరాలా. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ లైన్ నాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన సెలెక్షన్ మెథడ్స్ కూడా మీకు ఎట్లా వేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పిన. ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ లైన్ నాకు ఇక్కడ అవసరం లేదు. ఓకేనా. నాకు వేరే చోట అవసరం ఉన్నది. అప్పుడు ఏం చేస్తున్నా దీన్ని కట్ చేస్తున్నా. కట్ అంటే దీనికి షార్ట్ కట్కి Ctrl+X, లేదంటే ఇక్కడ కట్ మీద క్లిక్ చేయండి. అక్కడ పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కావాలనుకుంటున్నాం అక్కడ కర్సర్ పెట్టండి. కర్సర్ పెట్టాలి, ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పెట్టేసి పేస్ట్ అంటే వస్తుంది. అక్కడ కట్ అంటే తీయడం అన్నమాట, పేస్ట్ అంటే పెట్టడం లేదా అతికించడం అన్నట్లు. ఇక్కడ పేస్ట్ లేదా Ctrl+V అనగానే ఇక్కడ వస్తుంది. ఓకేనా. పేస్ట్ అనగానే వచ్చింది. ఇక్కడ నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసింది. అట్లా ఒక చోటు నుంచి పర్మనెంట్గా టెక్స్ట్ని మొత్తం డాటాని మూవ్ చేసి వేరే చోట మనం పెట్టుకోవాలనుకుంటే కట్ యూజ్ చేయాలి. అదే కాపీ చూడండి, ఇక్కడ ఈ థీమ్స్ అండ్ స్టైల్స్ ఆల్సో హెల్ప్ కీప్ ఉందిగా, దీన్ని నేను కాపీ చేస్తున్నా. కాపీ అంటే Ctrl+C, లేకంటే ఇక్కడ క్లిక్ చేయండి. కాపీ చేసి వేరే చోట నాకు ఎక్కడ కావాలనుకుంటున్నా అక్కడ కర్సర్ పెట్టేసుకొని పేస్ట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదండి. ఇక్కడ ఒరిజినల్ అంతే ఉంది. ఒరిజినల్ అంతే ఉంటూ దాని ఒక డూప్లికేట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే కట్ చేస్తే పర్మనెంట్గా మూవ్ అవుతుంది, కాపీ చేస్తే అక్కడ ఉంటుంది మరియు ఇక్కడ ఉంటుంది. అంటే డూప్లికేట్గా మనకు అన్నీ వస్తూ ఉంటాయి. అంటే 10th మెమో ఒరిజినల్ ఇవ్వడానికి కట్ అంటాం అనమాట. కట్ అంటే మొత్తం డైరెక్ట్గా 10th మెమో ఒరిజినల్ ఇచ్చేయడం, అంటే మన దగ్గర ఉండదు ఇక. అదే కాపీ అంటే 10th మెమోని జిరాక్స్ చేసి చేయడం అనమాట. ఒరిజినల్ మన దగ్గర ఉంటుంది, జిరాక్స్ ఇస్తాం. అట్లా మనకు ఎన్ని కాపీస్ అంటే అన్ని కాపీస్ మనకు కాపీ ద్వారా వస్తాయి. ఈ కట్టు కాపీ అన్నప్పుడు మాత్రము మనం ఏం యూజ్ చేయాలి, కంపల్సరీ పేస్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. ఈ కట్ చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టెస్ట్ అవసరం లేకుంటే సెలెక్ట్ చేస్తారు, కట్ చేస్తారు, Ctrl+X నొక్కుతారు. Ctrl+X నొక్కితే కట్ అవుతుంది. కట్ అయితే అది ఎక్కడ డాక్యుమెంట్ నుంచి వెళ్ళిపోయింది అనుకుంటారు, కానీ డిలీట్ అయింది అనుకుంటారు. డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటే ఏం చేస్తారంటే కట్ చేసి వదిలేస్తారు. కట్ చేసి వదిలేస్తే అది డిలీట్ కాలేదండి. ఇప్పుడు అది డిలీట్ కాలే, అది క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉంది. చూడండి, ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఉంది సేమ్ టైం అనుకుంటా సేవ్ అయి ఉన్నది. ఓకేనా. అంటే మనము ఏదైనా అవసరం లేకుండా డిలీట్ చేయాలి, కానీ కట్ చేసి వదిలేదు. కట్ చేసి వదిలేస్తే అది క్లిప్బోర్డ్ గ్రూప్లో సేవ్ అయ్యి అంతే ఉంటుంది. మనకి ఏదైనా అవసరం లేకుంటే, ఇది అవసరం లేదనుకోండి, దీన్ని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్ మీద డిలీట్ బటన్ ఉంది కదా, డిలీట్ బటన్ డిలీట్ అవుతుంది.
అంటే కటన్నా కాపన్నా చేస్తున్నామంటే కంపల్సరీ మనకు వేరే చోట దాని యొక్క అవసరం ఉండాలా. వేరే చోట అవసరం ఉన్నప్పుడు మాత్రమే కటన్నా కాపన్నా చేయాలా. ఏదైనా మీకు అవసరం లేదంటే కట్ చేసి వదిలేయద్దు, అది వెళ్ళిపోతుంది. కానీ టెంపరీగా వెళ్ళిపోతుంది, డాక్యుమెంట్ నుంచి మొత్తం పోదు, క్లిప్బోర్డ్ గ్రూప్లో సేవ్ అయి ఉంటుంది. కాబట్టి మొత్తంగా వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేయాలి, మనం డిలీట్ చేయాలి. తర్వాత ఈ 3 ఆప్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే టెక్స్ట్ను కాపీ చేయదు, టెక్స్ట్కు అప్లై చేసిన ఫార్మాటింగ్ ఆప్షన్స్ని కాపీ చేస్తుంది. ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, స్టైలు, బోల్డ్, ఇటలిక్, బార్డర్స్, షేడింగ్స్, అలైన్మెంట్స్, ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నట్లు. ఇక్కడ చూడండి, దీనికి ఒక టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అప్లై చేస్తున్నా. రైటింగ్ స్టైల్ వచ్చేసి అల్జీరియన్ పెట్టినా, రెడ్ కలర్ పెట్టినా, కలర్ వచ్చేసి సైజ్ వచ్చేసి 14 పెట్టినా, బోల్డ్ చేసిన, అండర్లైన్ ఇచ్చిన, అండర్లైన్ కలర్ సపరేట్ ఇస్తున్నా. ఇలా దీనికి అప్లై చేసిన ఫార్మాటింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కూడా అప్లై చేయాలనుకుంటున్నా. ఇక్కడ ది టెక్స్ట్ యూ వాంట్కి అప్లై చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఇది ఏం అప్లై చేసిన అల్జీరియన్, ఎంత సైజు ఉంది 14, బోల్డ్లో ఉంది, అండర్లైన్లో ఉంది, కలర్ రెడ్లో ఉంది, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వాలంటే కొంచెం ప్రొసీజర్ అనేది లాంగ్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ ఏం చేస్తాం, దీన్ని ఫార్మాట్ పెయింటర్ ద్వారా ఒక చోట అప్లై చేసిన ఫార్మాటింగ్ ఆప్షన్స్ను ఇంకో చోటికి కాపీ చేస్తాం అనమాట. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇదే నాకు కావాల్సిన ఫార్మాటింగ్ ఆప్షన్స్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద ఒకసారి క్లిక్ చేసిన, ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేస్తున్నాను. ది టెక్స్ట్ యూ వాంట్కి అప్లై చేస్తున్నా. ఆటోమేటిక్గా వచ్చేసిన, నేను చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడ అప్లై చేసిన ఆప్షన్స్ నేను ఇక్కడ ఇవ్వలే, ఓకేనా, ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అట్లా ఒకసారి క్లిక్ చేస్తే ఒకటేసారి వచ్చినాయి. మళ్ళీ ఇంకో చోట అప్లై చేద్దామంటే రాలేదు, ఓకేనా. అట్లా మనకు మళ్ళీ వేరే చోట అప్లై చేయాలంటే ఏం చేయాలి, మనం అప్పుడు ఇక్కడ ఈ ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ చేయాలి. చూడండి, సో ఇవన్నీ ఆర్మూర్ మండలం గురించి ఇది మ్యాటర్ రాసిన, నిర్మల్ మండలం గురించి రాసిన, తర్వాత వేల్పూర్ మండలం గురించి రాసిన. అయితే ఇవి అన్ని మండలాస్ కాబట్టి దీనికి ఎడ్డింగ్ కదా, ఇవి ఎడ్డింగ్ కాబట్టి దీనికి కొంచెం సపరేట్గా ఏం చేస్తున్నా, నేను రైటింగ్ స్టైల్స్కి అప్లై చేస్తున్నా, టైమ్స్ రూమ్ అప్లై చేస్తున్నా, కలర్ వచ్చేసి వైట్గా అప్లై చేస్తున్నా, తర్వాత బోల్డ్ చేస్తున్నా, సైజ్ పెంచుతున్నా, సెంట్రల్ ఎలిమెంట్ పెట్టినా. అయితే మిగతా ఉన్నటువంటి హెడ్డింగ్స్ కూడా సేమ్ కదా, అవి కూడా మండలాలే కదా, వాటికి కూడా నేను సేమ్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నా. అదే రైటింగ్ అవే ఫార్మాటింగ్ ఆప్షన్స్ వీటికి కూడా అప్లై చేయాలనుకుంటున్నా. మరి ఇప్పుడు మాన్యువల్గా అప్లై చేయాలంటే ఇవి చూసుకొని గుర్తుపెట్టుకొని ఈడొచ్చి మళ్ళీ ఒక్కొక్కదానికి సెలెక్ట్ చేసుకుంటూ అప్లై చేయాలి. అలా చేయకుండా అండి ఫార్మాట్ పెయింటర్ ద్వారా రైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫార్మాట్ పెయింటర్ మీద ఒక్కటికైనా ఎక్కువసార్లు అప్లై చేయాలి కాబట్టి ఏం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేయాలి. ఒకసారికి ఎక్కువ అప్లై చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. చేసేసి చూడండి, దీన్ని చెప్తున్నా వచ్చేసింది ఆటోమేటిక్గా, దీనికి అప్లై చేస్తున్నా వచ్చింది. అసలు ఇంకా ఎన్ని ఉంటాన్ని కూడా అప్లై చేసుకుంటూ పోవచ్చు. అంటే ఈ ఫార్మాటింగ్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. మనం మళ్ళీ ఎస్కేప్ నొక్కేంత వరకు లేదా మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసేంత వరకు అది అలానే ఉంటుంది అనమాట. ఫార్మాటింగ్ ఆప్షన్స్ అట్నే మనకు ఆన్లో ఉంటుంది, ఓకేనా. అది ఎస్కేప్ నొక్కేసిన కాబట్టి వెళ్ళిపోయింది. ఈ విధంగా కట్ అంటే పర్మనెంట్గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడం, కాపీ అంటే ఆ ఒరిజినల్ ఉంచుతూ ఇంకో చోటికి దాన్ని ఒక డూప్లికేట్ తీసుకుపోవడం. ఈ రెండు చేయాలంటే రావాలని ఎక్కడ రావాలనుకుంటున్నాం అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ అంటే రావాలంటే ఇది పేస్ట్ చేస్తే వస్తుంది. తర్వాత ఫార్మాటింగ్ పెయింటర్ అంటే ఓన్లీ టెస్ట్ రాదు, దానికి అప్లై చేసిన ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ఒక చోట ఉన్నటువంటి టెస్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అదే డాక్యుమెంట్లో ఇంకో చోట వేరే టెస్ట్కు అప్లై చేయొచ్చు అనమాట. ఒక చోట ఉన్నటువంటి ఫార్మాటింగ్ ఆప్షన్స్ని కాపీ చేసుకొని ఇంకో చోటకి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మేము 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా క్లిప్బోర్డ్ గ్రూప్లో 4 ఆప్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్రూపు ఫాంట్ గ్రూప్. ఫాంట్ గ్రూప్ ఏంటంటే ఫస్ట్ ఏముందంటే ఫాంట్ టైప్ పేస్ట్ ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఫాంట్ టైప్ లేదా ఫాంట్ టైప్ పేస్ట్ అంటారు.
అంటే రైటింగ్ స్టైల్ చేంజ్ చేయడం. చూడండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేస్తూ రైటింగ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పోవచ్చు. నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇది లైవ్ ప్రివ్యూ, అంటే మనం చూసుకుని నచ్చిన తర్వాతనే మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా నేను తను సెలెక్ట్ చేయలే, కానీ ఏ విధంగా వస్తుందో చూపిస్తుంది అది ఆటోమేటిక్గా. తర్వాత ఇది పెడితే ఇలా వస్తుందంట, ఇది పెడితే ఇలా వస్తుందంట, ఇది పెడితే ఇలా వస్తుందంట. అట్లా మనకు నచ్చినప్పుడు మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ రైటింగ్ స్టైల్ వస్తే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బెల్ ఎంప్టీ నచ్చింది అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ నొక్కండి కీబోర్డ్ మీద, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సైజును మనం ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 8 నుంచి 7 వరకు మాత్రం చూపిస్తుంది, కానీ మనం 1 నుంచి ఓకేనా 1638 వరకు చేసుకోవచ్చు. 601 నుంచి 638 దాకా పెంచుకోవచ్చు. కానీ చూపించిన మాత్రం ఇక డ్రాప్ డౌన్ బ్యాక్స్లో మాత్రం 8 నుంచి 72 వరకు మాత్రమే చూపిస్తుంది. చూడండి, మరి పెంచుకోవచ్చు లేదు. ఇక్కడ 72 లాస్ట్ మాత్రం చూపించింది, అవునా? దీన్ని ఇప్పుడు మీరు షార్ట్ కట్ కీ ద్వారా పెంచినప్పుడు, లేదా ఇక్కడ నుంచి పెంచినప్పుడు మీకు ఆ నంబర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసిన కదా, కంట్రోల్ షిఫ్ట్ గెటర్ దెన్, షార్ట్ కట్ కీ ఏది, కంట్రోల్ షిఫ్ట్ గెటర్ దెన్. చూడండి, పోతుందా లేదా, 500, 630 అట్లా మొత్తం మీద మనకి ఎంత దాకా పోవచ్చు. టెక్స్ట్ కనబడతలేదు, నెక్స్ట్ పేజ్లకి వెళ్ళిపోయింది, కానీ అది సరిపోక దానికి స్పేసెస్ ఓకేనా. అట్లా 1600 దాకా కూడా తీసుకపోతే, నేను ఎంత దాకా తీసుకపోయినా 630 తీసుకపోయినా, ఇంకా 1000 ఉంది ఇంకా, ఓకేనా. అట్లా మీరు ఎంత మళ్ళీ తక్కువ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్, తక్కువ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్, ఎక్కువ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ గెటర్ దెన్. అట్లా మీరు ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఎప్పుడు వచ్చిందా. ఇది కూడా అండి, ఇక్కడ కూడా క్లిక్ చేస్తూ మీరు పెంచుకోవచ్చు, ఇక్కడ కూడా క్లిక్ చేస్తూ ఇది ఇంక్రీజ్ పాయింట్ పెంచుతూ ఉంటుంది, ఇది డిక్రీజ్ పాయింట్ తక్కువ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం పెంచవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా పెంచవచ్చు, తక్కువ వేయచ్చు. కానీ కాకపోతే ఇక్కడ నుంచి మాత్రం ఎంత నుంచి ఎంత దాకా వేయచ్చు, 8 నుంచి 72 మాత్రమే వేయచ్చు. అంతకని ఎక్కువ తక్కువ కావాలంటే దీని ద్వారా వేయాలా, లేదంటే షార్ట్ కట్కి కంట్రోల్ షిఫ్ట్ గెటర్ దెన్ పెంచడానికి, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ తక్కువ వేయడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత బోల్డ్, అంటే ఈ బోల్డ్, ఇటలిక్, అండర్లైన్ ఫాంట్ స్టైల్స్ అంటారు. చూడండి, ఇది తిక్కువ కనబడుతుంది. ఏంటంటే ఈ బోల్డ్ చేస్తే రాసిన టెక్స్ట్ తిక్కువ కనబడుతుంది. చూడండి, దాని మందమైన అట్లా అంటే మనకు తిక్కుగా కావాలనుకుంటే, మందంగా కావాలనుకుంటే రాసిన టైప్ చేసిన టెక్స్ట్ బోల్డ్ చేయాలి. స్టైల్గా రైట్ సైడ్కి వంగాలనుకుంటే ఇటలిక్ చేయాలి, క్రాస్ అవుతుంది, బెండ్ అవుతుంది అన్నమాట. రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి కాదు, ఓకేనా. రైట్ సైడ్కు స్టైల్గా బెండ్ చేయాలంటే ఏం చేయాలి, ఇటలిక్ చేయాలి. దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ బి, మనం అప్లై చేయాలన్నా తీసేయాలన్నా కూడా మళ్ళీ కంట్రోల్ బి. అట్నే ఇటలిక్ కూడా అప్లై చేయాలన్నా తీసేయాలన్నా కంట్రోల్ ఐ. తర్వాత అట్నే అండర్లైన్కు కంట్రోల్ యూ, అప్లై చేయాలన్నా తీసేయాలన్నా చూడండి అండర్లైన్ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ అండర్లైన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి, ఈ ఆరో మీద క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్. ఇది సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ అండర్లైన్ కావాలంటే డబల్ లైన్ అండర్లైన్ వస్తుంది. డాష్ డాష్ చుక్కలతో ఉండాలంటే చుక్కలు వస్తుంది. ఇంకా డాష్ డాష్ కావాలంటే డాష్ వస్తుంది. దీనికి మళ్ళీ కలర్ అలాగా రావాలంటే కలర్ కూడా అలాగ వస్తుంది. కలర్ వెళ్తే అండర్లైన్ కలర్, అంటే టెక్స్ట్కి ఒక కలర్, అండర్లైన్కి ఒక కలర్ మీరు డిఫరెంట్ ఇవ్వచ్చు. చూడండి, టెక్స్ట్కు బ్లాక్ కలర్, అండర్లైన్కు రెడ్ కలర్ ఇచ్చిన. అట్లా మీరు డబల్ అండర్లైన్ ఇవ్వచ్చు, సింగిల్ అండర్లైన్ ఇవ్వచ్చు, డాష్ ఇవ్వచ్చు, టెక్స్ట్కు వేరే కలర్ ఇవ్వచ్చు, అండర్లైన్ వేరే కలర్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా అంటే మీరు వర్డ్ బై వర్డ్ అండర్లైన్ కూడా ఇవ్వచ్చు. అర్థాన్ని కూడా సేమ్ కంట్రోల్ యూ, లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి వెళ్ళిపోతుంది. ఓకేనా, వర్డ్కు అండర్లైన్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంది, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఓపెన్ కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది అండర్లైన్ ఆప్షన్, ఇలా చూపించదండి. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బ్యాన్లో చూపించదు అంటే వర్డ్ బై వర్డ్ది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవ్వండి వర్డ్స్ ఓన్లీ అని ఉంది, అంటే వర్డ్కి మాత్రమే వస్తుంది. క్లిక్ చేసి ఓకే వేస్తే చూపిస్తుంది. ప్రివ్యూ ఇవ్వండి, వీడియోకి వచ్చింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది, ప్రొవైడ్స్కి వచ్చింది, ఏకి వచ్చింది. చూడండి, ఆ విధంగా వర్డ్కి మాత్రమే వస్తుంది. ఓకేనా, అట్లా కాకుండా దీని అంతా లోపలికి వెళ్ళి మనం చేయకుండా మనము దీన్ని షార్ట్ కట్గా వేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ నొక్కాలి. వర్డ్కి రావాలంటే ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ నొక్కితే వర్డ్కి వస్తుంది, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి షార్ట్ కట్కి ఏంది కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ, వర్డ్ బై వర్డ్ అండర్లైన్ అనమాట ఇది. దీనికి కూడా మీరు కలర్ ఏం చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. వచ్చిందా, వర్డ్ బై వర్డ్ అండర్లైన్
తర్వాత నేను ఎల్లో కలర్ ఇస్తున్నా, లేదంటే గ్రీన్ కలర్ ఇస్తున్నా. వర్డ్కి అండర్లైన్ వచ్చింది, వాళ్ళ కలర్ కూడా వేరే వచ్చింది. అట్లా వర్డ్ బై వర్డ్ అండర్లైన్. కానీ తీసేయాలంటే ఏంటంటే ఇక్కడ అండర్లైన్లో ఉన్నట్లు చూపించలేదు. అర్థమైందా? వేరప్పుడు మనం డబుల్ అండర్లైన్, సింగిల్ అండర్లైన్, డాష్ డాష్ తీసుకున్నప్పుడు చూపించింది. కానీ ఇప్పుడు ఇక్కడ అండర్లైన్లో ఆన్లో ఉన్నట్లు చూపిస్తలేదు. ఓకేనా? అంటే మీరు ఇలా ఈ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నన్ను చేయాలా, లేదంటే మీరు ఇక్కడ మళ్ళీ మీరు తీసేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి అండర్లైన్ అప్లై చేసి వేరే అండర్లైన్ అప్లై చేసి మళ్ళీ తీసేయాలా మరి. అయితే లేకుంటే అక్కడ అప్లై చేసినట్లు చూపించదు ఇది. అట్లా మీరు అండర్లైన్ వర్డ్ పెట్టుకోవచ్చు, డబల్ పెట్టుకోవచ్చు, సింగిల్ పెట్టుకోవచ్చు, కలర్ వేరే పెట్టుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్ట్రైక్ త్రూ అంటే ఏంటంటే కొట్టేసేట్లు వస్తుంది మధ్యలో గీత. చూడండి ఇట్లా కొట్టేసేట్లు వస్తుంది. ఇంకా మీకు సైజు పెంచాలంటే అట్లా మీకు అది చూడండి మధ్య నుంచి కొట్టేసేట్లు వస్తాయి టెక్స్ట్. దీన్ని మనం ఎక్కువ యూజ్ చేయము. తర్వాత ఇక్కడ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది సబ్ స్క్రిప్ట్. సబ్ స్క్రిప్ట్ అంటే కిందికి వస్తామండి. ఇప్పుడు H2O రాయాలనుకుంటున్నాను నేను. H2O రాయాలనుకుంటున్నా కానీ 2 ఎట్లా వచ్చింది? కిందికి రాలేదు. కాబట్టి ఈ 2ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్ స్క్రిప్ట్లో క్లిక్ చేయగానే కిందికి వచ్చింది. అదేవిధంగా ఇంకో CS3 రాయాలనుకుంటున్నా, రాసిన కానీ 3 కిందికి వెళ్ళిందా? వెళ్ళే. షిఫ్ట్ బట్టి నేను లెఫ్ట్ యారో నొక్కగానే 3 సెలెక్ట్ అయింది కీబోర్డ్లో. షిఫ్ట్ బట్టి లెఫ్ట్ యారో నొక్కితే లెఫ్ట్ సెలెక్ట్ అవుతుంది, ఆయన రైట్ నొక్కితే రైట్కి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా సబ్ స్క్రిప్ట్ క్లిక్ చేయగా నచ్చిందా CS3. అట్లా కిందికి రాయాలనుకుంటే బేస్కు టెస్ట్కు కిందికి రాయాలనుకుంటే ఏం చేయాలి మనం? సబ్ స్క్రిప్ట్ యూజ్ చేయాలా. అదే ఘాతంగా మీదికి రాయాలనుకుంటే అంటే X2 Y2 ఇలా మనం మీదికి రాయాలనుకుంటే ఇవ్వండి X2 ప్లస్ Y2 ఈక్వల్ టు 0 అని రాయాలనుకుంటున్నాను నేను. X2 ప్లస్ Y2 ఈక్వల్ టు 0 రాయాలనుకుంటున్నా. కానీ X2 ప్లస్ Y2 అని వచ్చింది. అట్లా మన నార్మల్ డైరెక్ట్గా అట్లా రాదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ 2ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? మనం సూపర్ స్క్రిప్ట్కి క్లిక్ చేసుకోవాలి. వెళ్ళిపోయిందా మీదికి? తర్వాత ఈ 2ని సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్కు వెళ్ళిపోవాలి. వచ్చేసిందా? X2 ప్లస్ Y2 ఈక్వల్ టు 0. అదేవిధంగా A⁴B రావాలనుకుంటే AB రాస్తాం. B ఏం చేస్తాం? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనగానే A⁴B వచ్చిందా? ఈ విధంగా మనం సెట్ చేస్తూ ఉన్నాం. సో జూమ్ చేస్తున్నా మీకు. అట్లా మనం X2 ప్లస్ Y2 మీదికి రాయచ్చు, లేదంటే H2O CS3 లాగా కిందికి రాయచ్చు. ఓకేనా? ఇదంతా కూడా ఏంది? సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. తర్వాత ఇక్కడ మరి ఎప్పుడు కూడా నార్మల్ 100% ఉండాలి కదండి. కాబట్టి 100% వచ్చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఇది తీసేస్తున్నా. షిఫ్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ తీసేసిన. ఇప్పుడు చూడండి ఇది కొత్తగా MS వర్డ్ 2010 నుంచి కొత్తగా వచ్చినాయి. అంటే 7లో ఇవి లోపల ఉన్నాయి. ఇక్కడ డైలాగ్ బాక్స్ ఇక్కడ ఉంటాయి. అవుట్లైన్, ఎంబాసిస్, షాడో అనుకుంటూ లోపల ఉంటుండే ఇంతకుముందు. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే వర్డ్ 2010 నుంచి ఇవి బయట ఇచ్చినాయి అనమాట. కొన్ని ఏంటంటే డిజైన్స్ అనమాట. టెక్స్ట్కు అప్లై చేయడానికి కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ వర్డ్ అట్లా ఉంటాయి, టైప్ ఆఫ్ వర్డ్ అట్లా ఉంటాయి. చూడండి ఎలా అప్లై చేస్తే అలా వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక లుకింగ్ లాగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ అదే కలర్ వాడిచ్చిన కలర్ నీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిల్ కలర్ ఏదో ఒక ఇదేమనుకున్నా, సపోజ్ ఒక పింక్ కలర్ అనుకోండి, రెడ్ కలర్ అప్లై చేసింది. దాన్ని ఇప్పుడు నేను అర్థం అనుకుంటున్నా. వెళ్ళేసి వేరే కలర్ని ఫిల్ చేస్తున్నా. చూడండి గ్రీన్ కలర్ ఫిల్ చేసిన, లోపల వడిచిన కలర్ నాకు నచ్చలే, వేరే గ్రీన్ కలర్ ఫిల్ చేసిన, లేదా బ్లూ కలర్ ఫిల్ చేస్తున్నా, లేదా ఇంకో కలర్ ఫిల్ చేస్తున్నా, గ్రీన్ కలర్ ఫిల్. అట్లా మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నా లోపల, అట్లా ఫిల్ చేసుకోవచ్చు. లేదు నాకు అవుట్లైన్ కలర్ నాకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ దీంట్లో అవుట్లైన్ కలర్ వస్తుంది. ఫిల్ కలర్ దీంట్లో రాదు, అవుట్లైన్ కలర్ దీంట్లో వస్తుంది. ఫిల్ కలర్ మొత్తం దాంట్లో వస్తుంది టెక్స్ట్ ఫిల్లో. ఇట్లా అవుట్లైన్ ఇక్కడ వస్తుంది. చూడండి ఇక్కడ అవుట్లైన్ కలర్ చేంజ్ చేస్తున్నా. చూడండి చేంజ్ అయిందా? అటు వేరే కలర్ ఇచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు నేను వేరే కలర్ చేస్తున్నాను ఇంకోటి అవుట్లైన్. ఒకవేళ ఈ అవుట్లైన్ కలర్ మాకు నచ్చింది,
కానీ ఆ కలర్ ఇంకా మనకు ఎక్కువ వస్తే బాగుంటుండే అనిపించింది, లేదా తక్కువ వస్తే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే దాని యొక్క వెయిట్ ఏం చేయాలి, మనం మందం ఏం చేయాలి, ఎక్కువ తక్కువ వేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ వెళ్ళండి, వెయిట్లోకి వెళ్ళండి, అవుట్లైన్లో వెయిట్ అని ఆప్షన్. ఇది షేప్లకు పిక్చర్స్కి బాగా వస్తుంది, ముందర ఇంకా దీని గురించి బాగా పని ఉంటుంది. సో ఇక్కడ పెంచుతున్నామండి, పెంచిన కొద్ది అక్కడ పెరుగుతూ ఉంది చూడండి, అవుట్లైన్ పెరుగుతూ ఉంది. అట్లా మనం సైజు పెద్దగా ఇచ్చినప్పుడు అవుట్లైన్ మనం ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు. మనకు దీని తగ్గట్టు సైజు బాగా లేదు కాబట్టి కొంచెం అది వేరే లోపలికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది అన్నమాట. అట్లా మనం తక్కువ, ఇంకా ఇది ఎక్కువైనా కూడా ఇంకేం చేసుకోవచ్చు, మనం ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఒక అది లైన్ లాగా వచ్చింది, లైన్ లాగా నాకు నచ్చలేదు అనుకుంటే డాషెస్ లాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, డాష్ చుట్టూరుగా డాష్ డాష్ డాష్తో వచ్చినాయి, మీరు బాగా గమనిస్తే ఏమవుతుంది, చుట్టూరుగా డాష్ డాష్తో వచ్చినాయి. అట్లా మీరు డాష్ డాష్తో రావాలంటే కూడా డాష్ డాష్తో తీసుకోవచ్చు, లైన్ అంటే లైన్ తీసుకోవచ్చు, సపరేట్ కలర్ తీసుకోవచ్చు, లోపల కలర్ ఫిక్స్ చేయొచ్చు. వాడు ఇచ్చిన కలర్ నచ్చకపోతే కూడా మన ఇష్టం వచ్చినట్లు కూడా వేసుకోవచ్చు. అలా ఉన్న ఒకదాని కాదండి, ఉన్న అన్నింటిలో దేనికైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు షాడో కావాలనుకుంటే ఇక్కడ షాడో అప్లై చేయొచ్చు. దీనికి వెనకాల కలర్ వస్తుంది చూడండి, వచ్చింది కొంచెం చూడండి, ఈ రకమైన షాడో, ఈ రకమైన షాడో, ఏ రకమైన షాడో కావాలంటే ఆ రకమైన షాడో వస్తుంది. మనం గమనిస్తే క్లియర్గా గమనిస్తే ఏ సైడ్ షాడో ఉంటే ఆ సైడ్ అక్కడ కూడా వస్తుంది షాడో. అట్లా మీకు నీడలాగా టెక్స్ట్ పక్కకు నీడలాగా రావాలంటే కూడా మీకు షాడోలాగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత రిఫ్లెక్షన్ అంటే దానికి ఒక ప్రతిబింబం డబల్ వస్తుంది, ఒకటి లీటర్ డబల్ వస్తుంది చూడండి, ఇది కొంచెం డబల్ వచ్చింది, ఇంకా కొంచెం ఎక్కువ, ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది, ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అట్లా మనం రిఫ్లెక్షన్ డబల్ ద్వారా తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందండి, వర్డ్ 2010 తర్వాత నుంచే ఉంటుంది, 7లో కానీ ఉండదు, 7లో. ఓకేనా, ఈ ఆప్షన్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇది చూడండి, హైలైట్ కలర్. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, ఇక్కడ నిర్మల్ ఉంది, నిర్మల్ నిజామాబాద్ డిస్టిక్గా మారింది. ఓకేనా, బికమ్ ఏ డిస్టిక్ అయింది. అంటే ఏం చేయక్కడ మనకు ఏమొచ్చింది, అక్కడ ఇన్విటేషన్ వచ్చి పలానా డేట్ నాడు ఓపెనింగ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ కలెక్టర్ భవనం ఏముంది, ఓపెనింగ్ ఉంది, రావాలా. మరి ఈ యొక్క లెటర్ యొక్క సారాంశం అంతా ఏంటిది, పలానా డేట్ నాడు కలెక్టర్ బిల్డింగ్ ఓపెన్ అవుతుంది రమ్మని. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ బికమ్ నిర్మల్ డిస్టిక్. ఏ డేటు కంట్రోల్ పట్టుకుంటున్నా, ఇక్కడ పలానా ఈ డేట్ నాడు రావాలా అని ఉంది. అంటే ఇప్పుడు ఈ లెటర్ ఇచ్చిన వాళ్ళందరూ మిగతా అంతా చదవాల్సిన అవసరం లేదు, నిర్మల్ జిల్లా అయింది, ఈనాడు ఓపెనింగ్ ఉన్నది రమ్మని ఉంటున్నారు. అంటే మనకి వెంటనే చూసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేయాలి, అక్కడ ఎంటర్ డిస్ట్రిక్ట్ హైలైట్ చేయండి. చూడండి, అట్లా కలర్ ఇచ్చినప్పుడు అదొక డిఫరెంట్ ఉంది కదా. చదివాడు ఏం చేస్తాడు, వేరే అని చదవడు, ముందు అదే చూస్తాడు, నిర్మల్ డిస్టిక్ అయింది, ఈనాడు ఓపెనింగ్ ఉంది, పోవాలి. అంటే టైం ఉంటే పోతా, లేకుంటే పోడు. అట్లా మీరు ఏదైనా పలానా టెక్స్ట్ మీద మీకు దృష్టి పడాలా, వెంటనే దాన్ని చూడాలనుకుంటే ఏం చేయాలి, మీరు హైలైట్ చేయాలి. అయితే ఈ హైలైట్ ద్వారా కొన్ని కలర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, మిగతా కొన్ని ఈ ఒక 2 కలర్స్ ఈ 3 కలర్స్ తప్ప మిగతా కలర్స్ మనం వాడలేము. ఎందుకంటే అది టెక్స్ట్ బుక్ డిస్టర్బెన్స్ వస్తుంది, బాగా థిక్ వస్తుంది. అందుకోసం ఈ హైలైట్ ఇక్కడ నుంచి కాకుండా మనం షేడింగ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్రూప్ వచ్చినప్పుడు అక్కడ షేడింగ్ ద్వారా దీన్ని ఇంకా మనం ఇష్టమైన ఇదే షేడింగ్ మనం సొంత కలర్ ద్వారా తయారు చేసుకొని ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు ఈ షేడింగ్ ద్వారా. కాబట్టి అక్కడ చెప్తాను. తర్వాత ఇక్కడ మీరు పాంట్ కలర్, ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందుగా చెప్పిన పాంట్ కలర్. ఏదైనా రాసిన టెక్స్ట్కు ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలి, డిఫరెంట్ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే టైప్ చేసిన దానికి మీరు కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి, కలర్ మారిందా ఏంటి, నేను ఇంకా ఇయ్యలే, నచ్చితేనే క్లిక్ చేసుకోవచ్చు. లైవ్ ప్రివ్యూ చూపించింది ఇట్లా వస్తుందని, ఈ కలర్ మీద పెడితే ఇట్లా వస్తుందని చూపిస్తుంది, ఈ కలర్ మీద పెట్టినప్పుడు ఇట్లా వస్తుందని చూపిస్తుంది. నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని మీద క్లిక్ చేయాలి, అప్పుడు ఆ కలర్ అక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇదంతా కూడా దేనికి వస్తుంది కలర్, ఇది రాసిన టెక్స్ట్కు ఫాంట్ కావచ్చు బాగా రాసిన దానికి వస్తుంది. తర్వాత ఇవేమి, ఇది సైజ్ ఎక్కడికి వేయడం. తర్వాత ఇవ్వండి చేంజ్ కేస్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చేంజ్ కేస్ అనేది. ఇప్పుడు అండి ఈ నిర్మల్ గురించి నేను టైప్ చేయమని చెప్పిన, కానీ అన్ని క్యాపిటల్ లెటర్లో టైప్ చేయమని చెప్పిన, అవునా. కానీ నువ్వు మర్చిపోయి ఏం చేసినావు, మామూలుగా ఇంగ్లీష్ సెంటెన్స్ కేసులో టైప్ చేసినావు. ఇప్పుడు నెక్స్ట్ చూసి ఏం చేస్తున్నావు, మళ్ళీ బాబు నిర్మల్ మండలం గురించి అన్ని క్యాపిటల్ లెటర్లు ఉండాలని చెప్పినా కానీ చేయలేమంటున్నావు. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ నిర్మల్ మండలం గురించి ఈ 3 పేరాలు సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసేసి మళ్ళీ క్యాప్స్లాక్ ఆన్ చేసి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే మ్యాటర్గా టైప్ చేయాల్సి ఓన్లీ ఏం కావాలి మనకు, లెటర్ యొక్క రైట్ ఏంది క్యాపిటల్ లెటర్కి వెళ్ళిపోవాలి, మ్యాటర్ మాత్రం అదే. స్మాల్ లెటర్ సెంటెన్స్ కేసులో ఉన్నటువంటి రైట్ ఏబిసిలు ఏం కావాలి మనకు, అప్పర్ కేసులోకి వెళ్ళిపోవాలంటే ఏదైతే ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, చేంజ్ కేస్, సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్ అని
మనకు పెద్దది కాలేదు కదా, ఏం మీద క్లిక్ చేసుకోవాలా, అప్పర్ కేస్. ఒకవేళ మనము రాష్ట్ర టైపింగ్ చేసేటప్పుడు క్యాప్సలాగా ఆన్ ఉంది, అన్ని క్యాపిటల్ లెటర్ రాసుకుంటూ వచ్చిన. నేను చూసి అన్ని క్యాపిటల్ లాగా ఎందుకు రాసినావు, దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా రాస్తారు, సెంటెన్స్ కేసులు రాస్తారు కదా, సెంటెన్స్ కేసులు చేయమన్నా. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దీన్ని డీడీ వేసేసి క్యాప్సలాగా బంద్ చేసేసి మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసేసుకొని ఇతర చేంజ్ కేస్, సెంటెన్స్ కేస్. లేదు దీనికి షార్ట్ కట్కి కూడా షిఫ్ట్ F3 యూజ్ చేయొచ్చు. ఓకే, షిఫ్ట్ F3 ఏమైంది, క్యాపిటల్ నుంచి ఏమొచ్చింది, స్మాల్కి వచ్చింది. స్మాల్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ నొక్కితే సెంటెన్స్కి వచ్చింది. అంటే షిఫ్ట్ F3 అనే షార్ట్ కట్ కీ ద్వారా 3 మాత్రమే కేసులు యూజ్ చేయొచ్చు. ఒకటి ఇలా మొత్తం 5 కేసులు ఉంటాయండి. 5 కేసుల నుంచి 3 యూజ్ చేయొచ్చు. సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, లోయర్ యూజ్ చేయొచ్చు, అప్పర్ యూజ్ చేయొచ్చు. కానీ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ యూజ్ చేయం, అది రాదు షార్ట్ కట్ కీ ద్వారా. తర్వాత టగుల్ కేసు రాదు. చూడండి, క్యాపిటల్ యూజ్ పడుతుంటే ప్రతి వర్డుకు ఏమైతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. అది గ్రామర్ కాదు, ఆల్రెడీ చెప్తుందండి. ఎంఎస్ వర్డ్ చెప్తుంది, గ్రామర్ మిస్టేక్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అక్కడ లైన్స్ చూపిస్తుంది. ఒకనే రెడ్ లైన్ వచ్చిందంటే స్పెల్లింగ్ మిస్టేక్, గ్రీన్ లైన్ వచ్చిందంటే గ్రామర్ మిస్టేక్. మరి అక్కడ అంటే గ్రీన్ లైన్ చూపిస్తుందంటే ఏమన్నట్లు గ్రామర్ మిస్టేక్ జరిగిందని చెప్తుంది. ఎందుకంటే వర్డ్ అనేది ప్రతిసారి మనము క్యాపిటల్ లెటర్ ఇవ్వము. ఓకేనా. అట్నే టగుల్ కేసు చూడండి. టగుల్ కేసు ఏంటంటే ఫస్ట్ వర్డ్లో స్మాల్ లెటర్ వస్తుంది, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఇట్లా కూడా మనం అసలే ఎప్పుడు వాడం. అంటే ఈ 2 కేసులు అసలే వాడం. అందుకని షార్ట్ కట్ కీ అనేది వాటికి రాదు. ఒక షార్ట్ కట్ కి షిఫ్ట్ F3 దేనికి వస్తుంది, స్మాల్ లెటర్ నుంచి క్యాపిటల్ లెటర్లకు, క్యాపిటల్ లెటర్ నుంచి స్మాల్ లెటర్లకు, లేదంటే సెంటెన్స్ కేసులకు, సెంటెన్స్ నుంచి R&D కేసులకు, అట్లా ఎన్ని గంటలకు మీరు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ మళ్ళీ రీటైపింగ్ అనేది చేయొద్దు. ఓకేనా. ఒక సెంటెన్స్ ఎప్పుడు కూడా మనం ఏ సెంటెన్స్ ఎన్ని ఉంటాం, సెంటెన్స్ కేసులు ఉంటాం కాబట్టి మళ్ళీ సెంటెన్స్ తీసుకొచ్చిన తర్వాత కావండి. లాస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, క్లియర్ ఫార్మాటింగ్. అంటే మనం రాసిన తర్వాత ఒకసారి ఒక డాక్యుమెంట్ని టైప్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వేమైనా దానికి ఫార్మాటింగ్ ఆప్షన్స్ అప్లై చేసినావా, అవునా, వాటిని తీసేయాలంటే ఏం చేయాలి, మనం క్లియర్ ఫార్మాటింగ్ యూజ్ చేయాలి. అక్కడ అదే క్లియర్ ఫార్మాటింగ్ అంటుంది, క్లియర్ టెక్స్ట్ కాదు, డిలీట్ టెక్స్ట్ కాదు, ఓన్లీ ఫార్మాటింగ్ మాత్రమే తీసేస్తా ఉంటుంది. ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ పాయింట్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయో, హోమ్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమంటారు, ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటారు. పాయింట్ గ్రూప్లో ఉన్న వాటిని, తర్వాత పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్నట్టు వీటిని ఏమంటారు అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటారు. వీటిని ఏవైనా కూడా మళ్ళీ మనం రాసినప్పుడు కాకుండా మళ్ళీ అప్లై చేసినప్పుడు వాటి విధంగా ఫస్ట్ మనం ఏ విధంగా అయితే రాసినామో ఆ విధంగా రావాలంటే ఏం చేయాలి, అప్పుడు మనం క్లియర్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ప్రొవైడ్స్ ఏ పవర్ఫుల్ వే అనేది ఉన్నదిగా, ఇదంతా కూడా ఈ లైన్ నేను ఇంతకుముందు సేమ్ ఇదే రైటింగ్ స్టైల్ పెట్టి నేను రాయలే, అవునా. మరి చూద్దాం ఏ విధంగా రాసిన. ఫస్ట్ నేను క్లియర్ ఫార్మాటింగ్కి వెళ్తున్నా, ఆ విధంగా రాసినట్టు బ్లాక్ కలర్తో రాసినట్టు ఇంతకుముందు నేను. అంటే దాన్ని అట్లా రాసిన దాన్ని ఏం చేశాను, తర్వాత మళ్ళీ అప్లై చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏమైతే అప్లై చేసుకున్నానో వాటన్నిటిని ఏం చేసింది, అది క్లియర్ చేసింది అనమాట. అట్లా మీరు ఏదైతే అప్లై చేస్తారో ఒకసారి రాసిన తర్వాత వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి, మనం క్లియర్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయాలా. ఓకేనా. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లిప్ బోర్డ్ గ్రూప్ చూడండి. కట్ అంటే ఒకటి ఏదైతే సెలెక్ట్ చేసుకున్న మ్యాటర్ ఉందో దాన్ని పర్మనెంట్గా మూవ్ చేయొచ్చు, అక్కడ నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లొచ్చు. కాపీ అంటే అక్కడ ఉంచుతూ ఒరిజినల్ ఇంకో చోటికి డూప్లికేట్ని తీసుకెళ్లొచ్చు. ఒకవేళ ఈ కట్ అయినా కాపీ అయినా చేసినామంటే ఇంకో చోట రావాలంటే, డెస్టినేషన్లో రావాలంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలా, అవునా, పేస్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలా. పేస్ట్ యూజ్ చేయండి రాదు. తర్వాత ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే ఒక చోట అప్లై చేసినటువంటి ఫార్మాటింగ్ ఆప్షన్స్ను ఇంకో చోట అప్లై చేయాలనుకుంటే ఏం చేయాలి, మనం ఫార్మాటింగ్ ఆప్షన్స్ యూజ్ చేయాలా. ఓకేనా. అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్ వేరే చోట మనం కాపీ చేసుకొని అదే డాక్యుమెంట్లో మనం ఇంకో చోట ఎన్ని చోట్లైనా కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి యూజ్ చేయాలంటే ఒకసారి క్లిక్ చేయండి, ఇంకా ఎక్కువ సార్లు యూజ్ చేయాలంటే డబల్ క్లిక్ చేయండి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇది పాయింట్ టైప్ పేస్ అంటారు. ఓకే, అంటే రైటింగ్ స్టైల్స్ మార్చుకోవచ్చు. తర్వాత ఇవి సైజ్ పెంచుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇది పాయింట్ స్టైల్స్ అంటే మనం బోల్డ్ అంటే థిక్ చేసుకోవచ్చు, ఇటలిక్ అంటే స్టైల్గా రైట్ సైడ్కి వంచుకోవచ్చు. తర్వాత అండర్లైన్ అంటే
కింద మనం గీత గీసుకోవచ్చు అన్నమాట టెక్స్ట్ రాసిన దానికి. ఇవన్నీ మీకు చెప్పినా తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేసుకోవచ్చు, దానికి సపరేట్గా అండర్లైన్స్ తీసుకోవచ్చు, సింగిల్ అండర్లైన్ ఇవ్వచ్చు, డబుల్ అండర్లైన్ ఇవ్వచ్చు, డాష్ డాష్ ఇవ్వచ్చు, అలాగా కలర్స్ ఇవ్వచ్చు, వర్డ్కి అండర్లైన్ కాబట్టి వర్డ్కి అండర్లైన్ ఇవ్వచ్చు. వర్డ్కి అండర్లైన్ ఇవ్వాలంటే ఏం చేయాలి, Ctrl+Shift+W నొక్కాలి. మనం బట్టి మామూలు అండర్లైన్ ఇవ్వాలంటే Ctrl+U నొక్కాలి. మనం థిక్ చేయాలంటే Ctrl+B నొక్కాలి. ఇటలీకి క్లాస్గా పంచాలంటే Ctrl+I నొక్కాలి. ఓకేనా, క్లాస్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇది స్ట్రైక్ త్రో అంటే కొట్టువేదేలాగా మనం మధ్యలో గీత గీసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత సబ్స్క్రిప్ట్ అంటే H2O, CS3 ఈ విధంగా మనం బేస్ ఒక కిందికి రాయాలంటే ఏం చేస్తాం మనం, ఇది సబ్స్క్రిప్ట్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ అంటే x² + y² = 0 రావాలంటే అట్లా మనం మీదికి ఘాతంగా రావాలంటే ఏం చేయాలి, మనం అక్కడ మనం సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇది వర్డ్ 2010 నుంచి మనం రాసిన టెక్స్ట్కు ఇంకా వర్డ్ అట్లాగా పవర్ఫుల్. ఓకేనా, మనం ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఇలాంటి మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. పవర్ఫుల్ టెక్స్ట్ మనం అప్లై చేసుకోవచ్చు ఎఫెక్ట్స్. తర్వాత ఇది హైలైట్ కలర్, ఎక్కడైనా మనం కావాల్సిన చోట మనం హైలైట్ చేసుకోవాలంటే టెక్స్ట్ హైలైట్ తీసుకోవచ్చు. ఇది రాసిన టెక్స్ట్కు కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ చేంజ్ కేస్ అంటే లెటర్స్ స్మాల్ నుంచి క్యాపిటల్, క్యాపిటల్ నుంచి స్మాల్. ఓకేనా, తర్వాత సెంటెన్స్ కేస్ ఈ విధంగా మారాలని కూడా మనం చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్కి Shift+F3 మూడికి మాత్రమే పనిచేస్తుంది, ఇంకా రెండు రావు. ఈ రెండు ఏంటంటే యూజ్ చేయం కాబట్టి మనకు అవసరం లేదు. తర్వాత క్లియర్ ఫార్మాటింగ్ అంటే తర్వాత మనం ఏదైతే ఆప్షన్స్ అప్లై చేసినామో అవన్నీ కూడా మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, క్లియర్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయాలి. చూడండి ఇంకోటి లాస్ట్ చూడండి, ఈ పాయింట్ గ్రూప్లో అప్లై చేసిన ఆప్షన్స్ చూడండి. అప్లై చేసిన దానికి మనకు చూడండి రెండు విధాలు, మనము కంప్యూటర్లో ఒక ఆప్షన్ అప్లై చేయడం అనేది రెండు విధాలు ఉంటుంది. ఇది బాగా ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్ వినండి. చూడండి ఏంటంటే చూడండి, నేను ఇప్పుడు రాసిన టెస్ట్కు అప్లై చేయాలనుకుంటే, ఆల్రెడీ రాసిన టెస్ట్ అప్లై చేయాలనుకుంటే ముందు దాన్ని సెలెక్ట్ చేయాలి. ఏదైనా కంప్యూటర్లో తీసుకున్న పిక్చర్ కావచ్చు, రాసిన టెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఏదైనా అప్లై చేయాలంటే కంపల్సరీ దాన్ని ఏం చేయాలా, సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వేమైతే ఆప్షన్స్ అప్లై చేయాలనుకుంటున్నావో సెకండ్ మెథడ్లో ఆప్షన్కి వెళ్ళాలా. చూడండి నేను రైటింగ్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నా, సెకండ్ మెథడ్లో వెళ్ళినా అలా చేసిన తర్వాత సెకండ్ మెథడ్లో రైటింగ్ స్టైల్ చేంజ్ చేస్తున్నా దానికి. అదేనా, తర్వాత కలర్, సైజ్ ఇవన్నీ కూడా అంటే ఒకసారి ఆల్రెడీ రాసింది ఉంటే మనం సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఏదైనా కావచ్చు ఆప్షన్. అదే ముందు ఇక రాస్తా అనుకుంటున్నా, ఓకే అర్థమైందా, ఇక ముందు రాసేదానికి మనం అప్లై కావాలనుకుంటే ముందు ఆప్షన్కి వెళ్ళాలా. ఏమేమి తీసుకుంటా అనుకుంటున్నావు నువ్వు, నేను అల్జేరియన్ తీసుకుంటా అనుకుంటున్నా, కలర్ ఏం తీసుకుంటా అనుకుంటున్నా, గ్రీన్ కలర్ తీసుకుంటా అనుకుంటున్నా, ఇట్లా ఇక ముందు రాయడానికి తీసుకుంటా అనుకుంటున్నా. ఓకేనా, ఇలా మీరు కలర్ తీసుకుంటే ఇప్పుడు రాయండి. అర్థమైందా, రాసిన దానికి అప్లై చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్కు రెండోసారి వెళ్ళాలా. ఇక ముందు రాసేదానికైతే ముందు ఆప్షన్కి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత రాయాలి. ఈ విధంగా మనము ఈ పాయింట్ గ్రూప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆ విధంగా మనం అప్లై చేయొచ్చు. దాంతోపాటుగా కంప్యూటర్ అన్ని కూడా ఆల్మోస్ట్ కూడా అన్ని కూడా ఇదే రూల్స్ ప్రకారం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.